హాయ్ ఎవ్రీవన్, నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. సో రవితేజ గారి మాస్ జాతర మూవీ చూడడం జరిగింది. సో మాట్లాడుకుందాం మాస్ జాతర రివ్యూ మన బాను టాక్స్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మీకు గనక నా రివ్యూ కనుక నచ్చితే డెఫినెట్గా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కమింగ్ టు ది రివ్యూ, మూవీ రివ్యూ వచ్చేసి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ ఆడియన్గా, యాజ్ ఎ కామన్ ఆడియన్గా నేను మూవీ గురించి నా ఒపీనియన్ చెప్తాను. రివ్యూ అని కూడా కదా, నా ఒపీనియన్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో పాజిటివ్ రవితేజ గారు, తన యాక్టింగ్, తన స్క్రీన్ ప్రజెన్స్, తన తన పోలీస్ గెటప్ కానీ సూపర్. అండ్ తన ఎనర్జీ, ఇక మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తన ఎనర్జీ అందరికీ తెలిసిందే, సూపర్ ఉంటుంది. తను ఆ పర్ఫార్మెన్స్ కానీ స్క్రీన్లో ఉన్నంతసేపు ఎనర్జీ ఎనర్జీ ఆ స్క్రీన్. సో అది సో తను ఫస్ట్ పాజిటివ్. అండ్ తర్వాత వచ్చేసి నేను నవీన్ చంద్ర గురించి మాట్లాడాలి. నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ బాగుంది, అండ్ తను విలన్గా చేయడం బాగుంది. అండ్ క్యారెక్టర్కి ఆ కమర్షియల్ మూవీలో ఉండాల్సిన విలన్కి క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో అవి ఉన్నాయి. అండ్ తన గెటప్ కానీ ఓకే, బాగుంది, సూపర్. సో అండ్ తర్వాత వచ్చేసి ఒక కామెడీ సీన్స్ ఉన్నాయి, అంటే కామెడీ ట్రాక్స్ అన్ని కాదు, బట్ కొన్ని కామెడీ ట్రాక్స్ బాగున్నాయి, లైక్ మనం ఎంజాయ్ చేస్తాము. తర్వాత ఇంకా పెద్దగా పాజిటివ్ అంటే నాకు తెలిసి శ్రీలీల తను ఉన్నంతసేపు క్యారెక్టర్ బాగానే చేసింది, ఓకే. అండ్ తర్వాత ఇంకా పాజిటివ్స్ అయితే ఒక 1, 2 సీన్స్ అనుకోవచ్చు. రాజేంద్ర ప్రసాద్ ఒకటి గన్, గన్ గురి పెట్టేది ఒక షాట్ ఉంటుంది, అది ఓకే అనిపించింది. ఇవి పాజిటివ్స్ నాకు అనిపించినాయి పర్సనల్గా. ఇవి కాకుండా ఇంకా నెక్స్ట్ నెగటివ్స్, అంటే నెగటివ్స్ అని అనట్లేదు, బట్ వర్కౌట్ అవ్వని దాని గురించి మాట్లాడాలనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ సేమ్ పాత. ఇప్పుడు మనకి అంటే యాక్చువల్గా కొన్ని యూట్యూబర్స్లో రివ్యూస్లో పెడుతూ ఉంటారు, పాత రోత అది ఇది అని చెప్పేసి కమెంట్ చేస్తే, నేను అలా అంత ఓపెన్గా అన్నాను, బట్ ఐ ఐ షేర్ మై ఒపీనియన్. పాత స్టోరీయే మామ, నిజంగా చెప్తున్నా, స్టోరీ మాత్రం పాతదే. స్టోరీలో కొంచెం కొత్తదనం లేదు. అండ్ మెయిన్గా ఏంటంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ మనం ఇలాంటి స్టోరీ, ఇలాంటి సబ్జెక్ట్ ఆల్రెడీ మనం చూసింది. అండ్ రవితేజ గారి చేయని సబ్జెక్ట్ కాదు. సో తనని పోలీస్ క్యారెక్టర్లో చూసినప్పుడు డెఫినెట్గా మనం ఒక డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్ చేస్తాము. సో అదైతే మిస్. అండ్ మూవీలో స్క్రీన్ ప్లే ఏంటంటే, మనకి ఏదంటే స్టోరీ చూసినప్పుడు ఆడియన్ని కూర్చోబెట్టేది, అంటే ఎంగేజ్ చేసేది, అది కనెక్షన్. మూవీకి ఆడియన్కి కనెక్షన్ మిస్ అయింది. ఎందుకంటే ఒక నార్మల్గా చూసినట్టు ఉంటుంది, కానీ ఎక్కడ నువ్వు లైక్ అరే ఐ మీన్ చలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఎక్స్పెక్టేషన్ అయితే అదైతే జీరో, అదైతే ఉండదు, తెలిసిపోతుంది స్టోరీ ప్రిడిక్ట్ చేసిందే. ఐ మీన్ ఏదైతే ఒక పోలీస్ ఆఫీసర్ అండ్ విలన్కి మధ్యలో జరిగే ఘర్షణ అనుకోండి, సో వాళ్ళిద్దరి మధ్య జరిగే సీన్స్, అంతకుమించి ఇంకేం లేదు. లాజిక్ అయితే అసలు లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను నేను మరీ నెగిటివ్ మాట్లాడట్లేదు, బట్ ఎగ్జాంపుల్ చెప్తాను. క్రాక్ మూవీ చూసుకుంటే, ఎగ్జాంపుల్ ప్రీవియస్ మూవీ క్రాక్ అనేది, క్రాక్ మూవీలో సబ్జెక్ట్ ఓల్డ్ స్టోరీయే, కానీ ప్రజెంటేషన్ అనేది చాలా డిఫరెంట్గా చేయడం వల్లనే మూవీ హిట్ అయింది. బికాస్ విలన్కి ఇచ్చిన ఎలివేషన్స్, కటారి కృష్ణ అనే క్యారెక్టర్ తీసుకుని దానికి ఒక ఎలివేషన్స్ ఇచ్చేసి మనకు ఒక హైప్ ఇచ్చడం వల్ల మనం కొంచెం అరే ఎలా ఫేస్ చేస్తాడు అనే క్వశ్చన్లో మనం కూర్చుండిపోయాము చూడడానికి, హీరో తన్ని ఎలా కాంప్లీట్ చేస్తాడని. అండ్ దాంతోపాటు దాంట్లో వచ్చేసి కొన్ని ఫైట్ సీక్వెన్స్ డిఫరెంట్గా డిజైన్ చేయడం, లైక్ గార్దుల బ్లడ్ తాగిన తర్వాత ఆ విలన్స్ చేసే వాళ్ళతో ఎలా ఉంటుంది తన ఫైట్ అనేది, ఆ సీక్వెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అదొక డిఫరెంట్గా ట్రై చేశారు. అండ్ దాంతోపాటు హీరో క్యారెక్టర్కి మెయిన్గా ఆ బ్యాక్గ్రౌండ్ అనే పదం విన్నప్పుడు హీరోకి వచ్చే ఆ వైబ్రేషన్స్ అవి మనం ఎంజాయ్ చేసాం కాబట్టి మూవీలో కూర్చుండిపోయాం. అవే ఈ మూవీలో అలాంటి సీన్స్, అంటే అవే అనట్లేదు, అలాంటి ఎంగేజ్ అయ్యే సీన్స్ దీంట్లో మిస్ అయ్యాయి. సో మిస్ అయ్యాయి మాస్ జాతరలో, అది మిస్ అయ్యాయి. అండ్ ఓన్లీ హీరో గురించే వెళ్ళాలి అంటే సమ్‌టైమ్స్ మనకు కొంచెం కూర్చున్నప్పుడు కొంచెం కనెక్ట్ కూడా అవ్వాలి. సో, కనెక్షన్ అనేది మిస్ అయింది ఆడియన్‌కి, సినిమాకి మధ్యలో ఆ మిస్సింగ్ అయిపోయింది. అండ్ ఓన్లీ ఫైట్స్, కామెడీస్, ఓ 4 కామెడీలు, ఫైట్‌లు అండ్ రవితేజ గారిని అలా చూడడం అంతే. అంతకు మించిగా మూవీలో ఏమీ లేదు అని నా ఒపీనియన్. అండ్ ఆహ్, నా చా ఐ మీన్ డైరెక్టర్ వచ్చేసి భాను భోగవరం. తను మంచి రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి తనకి. తన ఫస్ట్ మూవీ ఇది యాస్ ఎ డైరెక్టర్‌గా. బట్ యాస్ ఎ రైటర్‌గా ఆల్రెడీ 'సమాజ వర్గబన' చేసిన రైటరే. సో, డెఫినిట్‌గా ఒక హ్యూమర్, ఒక మంచి కామెడీ ఎక్స్‌పెక్ట్ చేశాను అట్‌లీస్ట్ రవితేజ దగ్గర నుంచి. అంటే తను డెఫినిట్‌గా ఉంటాయి సీన్స్ అని. బట్ అది మిస్ అయింది. అండ్ వింటేజ్ అని చెప్పేసి పాత ఓల్డ్ మూవీస్ కొన్ని రిఫరెన్సెస్ తీసుకున్నారు రవితేజ గారివి. సో, మనకు అవే ఆ మూవీసే కనబడతాయి అక్కడ. డిఫరెంట్‌గా అయితే ఏం కనబడలేదు. అండ్ మూవీ నా ఒపీనియన్‌లో ఓన్లీ రవితేజ గారి గురించి చూడాలనుకుంటే, రవితేజ ఫ్యాన్స్ చూడాలనుకుంటే, రవితేజ గారి గురించి చూడాలనుకుంటే డెఫినిట్‌గా మూవీ
మీకు ఓకే అనిపిస్తుంది. నార్మల్గా అయితే ఒక కమర్షియల్ మూవీ వితౌట్ ఎన్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాలనుకుంటే యూ గైస్ ఓకే మామ. ఓన్లీ కమర్షియల్ మూవీ, ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా జస్ట్ వెళ్ళాలనుకుంటే ఓకే మామ. అంతకుమించి నేను ఇంకేం చెప్పలేను. అండ్ ఇంత మాట అయినా స్టోరీ గురించి ఏం చెప్పట్లేదంటే, స్టోరీ ఏం లేదు మామ, మనకు తెలిసిన స్టోరీయే. నేను ఆల్రెడీ ట్రైలర్లో చెప్పిన స్టోరీ మామ, సేమ్ ఏం చేంజ్ చేయలేదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనిపించింది. ఒక విలన్ తన గంజాయి సప్లై చేస్తుంటాడు. సో దానికి రైల్వే మార్గాన్ని ఎంచుకుంటాడు. సో అక్కడ పోలీస్ ఆఫీసర్, రైల్వే ఆఫీసర్ తను ఎలా స్టాప్ చేస్తాడనేది. అంతకుమించి ఇంకా పెద్ద ట్విస్టింగ్ అని ఏమీ లేదు. సో అది నాకు అనిపించింది మాస్ జాతర మూవీ. సో ఇంతకుమించి నాకైతే ఎక్స్పెక్టేషన్స్ నాకైతే ఇంకా వేరే సీన్స్ కానీ ఏమి కానీ నాకైతే భలే అనిపించలేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఓకే అనిపించింది, బట్ దానికి కంటిన్యూటీ నెక్స్ట్ సెకండ్ హాఫ్లో అయితే లేదు. సో కొంచెం మిస్ అయింది. అండ్ నాగవంశీ గారికి చెప్పాలి, నాగవంశీ సార్ మీ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు మీరు నిజంగానే ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైం కొంచెం స్టోరీని కొంచెం అది వర్కౌట్ చేయండి సార్. ఎందుకంటే మేము బీభత్సమైన స్టోరీ అడగట్లేదు, బట్ ఆ స్క్రీన్ ప్లే అనేది, ఎందుకంటే మనకి స్టోరీ లేకుండా స్క్రీన్ ప్లే అనేది కొంచెం వర్కౌట్ చేస్తే మనం చూస్తూ ఉంటాడు ఆడియన్ అనేది కనెక్ట్ అవుతే, ఆ కనెక్షన్ అనేది కొంచెం అయ్యేటట్టు చూడండి. అండ్ రవితేజ గారు, మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్టేషన్స్ మీరు వద్దన్నా మేము చేస్తాము. ఎందుకంటే మీ దగ్గర ఉన్న అంటే మీరు చేసే ఆ క్యారెక్టర్కి చేసే ఐ మీన్ ఆ ఎనర్జీ కానీ, లేకపోతే మీరు ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్ కానీ సూపర్ ఉంటుంది. బట్ స్టోరీ సెలెక్షన్ అవ్వట్లేదు సార్. మీకేం స్టోరీ చెప్పారో బట్ ప్రజెంటేషన్లో అది మిస్ అయిపోయింది. సో కొంచెం మీరు కంబ్యాక్ అవ్వాలి. మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీరు కంబ్యాక్ అవ్వాలంటే ఒక మంచి కమర్షియల్ మూవీ అయినా సరే, బట్ విత్ సమ్ స్టోరీతో రండి అండ్ స్క్రీన్ ప్లేతో కొంచెం వర్కౌట్ చేసి రండి సార్. డెఫినెట్గా మేము హిట్ ఇస్తాం. సో యాజ్ ఆడియన్గా చెప్తున్నాను సార్, కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యాను మూవీతో. ఎందుకంటే 75th మూవీ కాబట్టి, డెఫినెట్గా ఒక మైల్ స్టోన్ మూవీ కాబట్టి ఎక్స్పెక్ట్ చేశాను. సో కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యాను. సో అది గైస్. సో మాస్ జాతర మూవీ మన భాను రివ్యూలో. సో గైస్, మీకు గనక నా రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ ఇంకో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. టిల్ ద టైమ్ మామ, దిస్ ఇస్ భాను సైనింగ్ ఆఫ్. బాయ్.